నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం శ్రీ మాత్రే నమః. 2026 సంక్రాంతి మొదలు వృశ్చిక రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. జనవరి నెల 13, 14 తేదీలో మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. జరగబోయేది ఇదే. 2026 సంక్రాంతి మొదలు వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతోంది, జనవరి నెల 13, 14 తేదీల్లో మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి జీవితానికి ఈ సమయం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదు. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. మీకు గతంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా వీరికి విముక్తి అయితే ఈ సమయంలో కలగబోతోంది. అంతేకాదు వీరి జీవితం మునిపనడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మరొక 24 గంటల్లోనే అంటే జనవరి నెల 13, 14 తేదీల్లో వీరి జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు కాస్తంత ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా ఓర్పుతో ముందుకు సాగాలి. తొందరపాటి నిర్ణయాలు మానుకుని వివేకంతో ఆలోచించాలి. గోసేవ సానుకూలమైన ఆలోచనలు పెంపొందిస్తుంది. వ్యాపారంలో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండి శాంతంగా వ్యవహరిస్తే మనసు తేలికపడుతుంది. సూర్య ధ్యానం మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అదృష్టమే అదృష్టం. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుందండి. అసలు వృశ్చిక రాశి వారికి జనవరి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు జనవరి నెల మీకు చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది. 8వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగ పరంగా లోతైన వ్యక్తిగా మారుస్తాడు. మీరు విషయాలను బయటకు చూపించలేకపోయినా సరే లోపల బలంగా అనుభవిస్తారు. 5వ ఇంట్లో శని ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మక విషయాల్లో ఓర్పును నేర్పిస్తాడు. కాబట్టి జనవరి నెల తొందరపాటు కాదు, సరైన దిశను ఎంచుకుని అడుగు వేస్తూ ముందుకు సాగడానికి. మొదటి భాగంలో మీరు ఉద్యోగ భద్రత, జీతము, స్థిరత్వము, వనరులు మరియు బాధ్యతలపైన దృష్టి పెడతారు. జీతం పెంపు, బడ్జెట్ లేదా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు, చెల్లింపుల గురించి చర్చలు జరగవచ్చు. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం లేదని కూడా మీకు అనిపించవచ్చు. 10వ ఇంట్లో కేతు ఉండడం చేత పరిస్థితులు బాగున్నా ఇది వెలితిగా అనిపించవచ్చు. నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తుంది, ఎందుకు ప్రతిఫలం అనేది దక్కడం లేదు అనే ఆలోచనలు మీలో రావచ్చు. ఇది తాత్కాలికమే. ఇది విజయం అంటే మీకు ఏంటో పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. జనవరి 14, 17 తర్వాత 3వ ఇల్లు యాక్టివ్ అవుతుంది. కమ్యూనికేషన్ మరియు చొరవ ద్వారా మీరు విజయం సాధిస్తారు. మీటింగ్స్, ట్రైనింగ్ సెషన్స్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూలు లేదా క్లయింట్ల కాల్స్ కూడా పెరుగుతాయి. సేల్స్, మార్కెటింగ్, మీడియా, ఐటీ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి పనులు పెరిగినా మంచి గుర్తింపు ఉంటుంది. జనవరి 16న కుజుడు 3వ ఇంట్లోకి రావడం ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న మెసేజ్ పంపడం, ఆఫర్ అడగడం లేదా ఆ ధైర్యమును ముందడుగు వేయడం ఇప్పుడు చేస్తారు. కొంతమంది కొత్త ప్రాజెక్ట్, ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించిన ప్రయాణం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి, కానీ కోపంతో సమాధానం అనేది అసలు ఇవ్వకండి. మీ మాటలే ఈ నెలలో మీ యొక్క ఇమేజ్ను నిర్మిస్తాయి కనుక
ఈ నెల డబ్బు ప్రధాన అంశం. మొదటి భాగంలో ఆదాయం మరియు కుటుంబ ఖర్చుల ఫోకస్లో ఉంటాయి. కొంతమంది పెద్ద కొనుగోలు ప్లాన్ చేయడం, లోన్ మేనేజ్మెంట్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరిచేయడం గురించి ఆలోచిస్తారు. 8వ ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు. పొదుపు పెంచడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచన అయితే మాత్రం సరి అయినదే. ఈ నెల మధ్య తర్వాత ఆర్థిక నిర్ణయాల్లో స్పష్టత అనేది ఉంటుంది. ఏదో ఉంచుకోవాలి, ఏది వదిలేయాలి, ఎక్కడ డబ్బు వృధా అవుతుంది అని మీకు అర్థమవుతుంది. జీవిత భాగస్వామి, కుటుంబం లేదా ఆగిపోయిన నిధుల నుండి మీకు సహాయం పొందే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో రాహు కారణంగా ఇంటి సౌకర్యాలు, గ్యాడ్జెట్స్, రిపేర్లు లేదా వాహనాల ఖర్చు పెట్టాలనే కోరిక కలుగుతుంది. అవసరం ఉంటేనే ఖర్చు చేయండి. ఎవరికి కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు. మీ యొక్క ఆర్థిక హద్దులను బలంగా ఉంచుకోండి. ఇంటి వాతావరణం కొన్నిసార్లు అయితే మీకు అశాంతిగా అనిపించవచ్చు. 4వ ఇంట్లో రాహు కారణంగా మనసు నిలకడగా లేదు అనే భావన మీలో కలుగుతుంది. అన్నీ బాగున్నా సరే ఏదో ఒక మార్పు కావాలనిపిస్తుంది. కొంతమంది ఇంటిని సర్దుకోవడం, రెనోవేషన్ లేదా ఇల్లు మారడం గురించి కూడా ఆలోచిస్తారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో 5వ ఇంట్లో శని పరిణితిని కోరుకుంటాడు. మీరు రిలేషన్షిప్లో ఉంటే స్పష్టత కోరుకుంటారు. అది ఎటువైపు వెళుతుందో, భవిష్యత్తు ఏమిటి, నెల సీరియస్ చర్చలకు అనుకూలం, క్యాజువల్ డ్రామాకు అయితే మాత్రము కాదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు అన్ని వేళలో పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలంటే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించుకొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరి మనసులో దాచుకోలేరు. అందువల్ల వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్య, వినయము, వివేకమును కలవారుగా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం కూడా ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాలనే చెప్పాలి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.